అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులతో సమావేశం. మహిళల భద్రత, బాలిక విద్య, ఆరోగ్యంపై వారి సూచనలు, సలహాలు తీసుకున్న హోంమంత్రి అనిత. ప్రతి చోట కూడా ఉమెన్ అట్రాసిటీస్ అన్నవి మనం జరగటం, ఆ ఉమెన్ కి సంబంధించి ఎవరైనా అబ్యూజింగ్ వర్డ్స్ ఉపయోగించిన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ వాసవ్య మహిళా మండలి వాళ్ళు, అదేవిధంగా ఆల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించుకుని ఒక మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. కొన్ని తీర్మానాలు అయితే తీసుకుని ఈ రోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్స్ గానీ, వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా నిజంగా చాలా ఉపయోగపడే సూచనలు. చిన్న పిల్ల కూడా మనకి ఈ రోజు రక్షణ ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి, పోక్సో చట్టాలను ఎలాగా మనం ఇంకొంచెం బలోపేతం చేయాలన్నది ఒకటి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలని ఒకటి, వర్కింగ్ ఉమెన్ వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాటికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అరౌండ్ 140 to 150 మెంబర్స్ స్టేట్ వైడ్ గా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు, సలహాలు అన్ని కలిపి ఒక బుక్ రూపంలో ఈ రోజు నాకు వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఉమెన్ గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది. అది పార్టీలలోనే కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి. ఐటీ యాక్ట్ 66/A ఆ యాక్ట్ కూడా, దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని, ప్రత్యేకంగా వీళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందండి. నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. మన చట్టాలు మనమే తయారు చేసుకోవాలి, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ పదం వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ అన్నది వస్తుంది అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఈ రోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ రాజకీయాల వల్ల తగిలిన పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కలే కాదు, ఆ లేడీస్ ఒక్కలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాజకీయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, పర్సనల్ గా అటాక్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని ఈ రోజు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా నేను మా హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, అదేవిధంగా మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఒక నివేదికను కూడా తయారు చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాను. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ యాక్ట్ అమెండ్మెంట్ కి కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం.